బ్రేకింగ్ చూస్తున్నాం. కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికింది. కౌశిక్ బెయిల్ ఇచ్చింది రెండో అదనపు మేజిస్ట్రేట్ కోర్టు. జడ్జి ముందు కౌశిక్ రెడ్డిని పోలీసులు హాజరుపరిచారు. రిమాండ్ రిపోర్టు రిజెక్ట్ చేయాలన్న కౌశిక్ తరపు లాయర్ వాదనలు విన్నారు. కౌశిక్ పై అక్రమంగా కేసులు పెట్టారంటూ లాయర్ వాదించారు. రిమాండ్ రిపోర్ట్ జడ్జి కొట్టివేశారు. 3 కేసుల్లో బెయిల్ మంజూరు చేశారు. జడ్జి 10,000 చొప్పున 3 పూచికత్తులు ఇవ్వాలంటూ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. కౌశిక్ రెడ్డిని నిన్న హైడ్రామా మధ్య కరీంనగర్ పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్కు తరలించారు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్లో అరెస్ట్ చేసి కరీంనగర్ను తరలించడంతో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. నిన్న అర్ధరాత్రి వరకు కూడా హైడ్రామా చోటు చేసుకుంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. అలాగే కరీంనగర్ ఇప్పటికే కరీంనగర్లో ఆయనకు వైద్య పరీక్ష నిర్వహించి జడ్జి ముందు హాజరుపరిచారు. ఈ నేపథ్యంలో తాజాగా ఆయనకు రెండో అదనపు మ్యాజిస్ట్రేట్ కౌశిక్కు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రైట్, మా కరెస్పాండెంట్ చంద్రశేఖర్ జైన్ అవుతున్నారు. చంద్రశేఖర్, కౌశిక్ రెడ్డికి బిగ్ రిలీఫ్ దొరికినట్టయింది. కౌశిక్కు రెండో అదనపు మ్యాజిస్ట్రేట్ బెయిల్ మంజూరు చేసినట్టుగా తెలుస్తుంది. ఏ అంశాల ప్రాతిపదికగా కౌశిక్కు బెయిల్ మంజూరు చేశారు? రామ్ దాస్, గత రాత్రి నుంచి ఉత్కంఠ లేపినటువంటి ఉద్రిక్త పరిస్థితులకు దారితీసినటువంటి హైదరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి అరెస్టు హైడ్రామా మధ్య హైదరాబాద్ నుంచి కరీంనగర్ పీటీసీ తరలించడం జరిగింది. అనంతరం 3 టౌన్ లో గత రాత్రి అంతా కూడా ఉన్నారు. కొద్దిసేపటి క్రితమే దాదాపు 8:30 ప్రాంతంలో జిల్లా మేజిస్ట్రేట్, సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ ముందు హాజరుపరచడం జరిగింది. వాదోపవాదాల అనంతరం బెయిల్ మంజూరైంది. దీనికి సంబంధించిన ఆర్గ్యూ చేసినటువంటి మాజీ మేయర్, సివిల్ సప్లైస్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ అడ్వకేట్ రవీంద్ర సింగ్ ఉన్నారు. ప్రధానంగా వాదించడం జరిగింది. ఆ వారిని అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. ఏంటి అసలు ఏ సెక్షన్లకు సంబంధించినటువంటి కేసు పెట్టడం జరిగింది? దాదాపుగా జైలే అన్నారు, బెయిల్ రాదన్నారు. అనుకున్నటువంటి క్రమంలో బెయిల్ సాధించడం జరిగింది. మీరు ఏ అంశాల మీద వాదించడం జరిగింది? ముఖ్యంగా ప్రాసిక్యూషన్ వాళ్ళ ఆలోచన, మొత్తం పోలీసు వాళ్ళ ఆలోచన ఏంటంటే ఎక్కువ కేసులు ఉన్నాయి కాబట్టి బెయిల్ అయితేనే వాదన, కానీ కేసు మినిట్స్ వచ్చే వరకు మాత్రం అది 7 years బిలోనే ఉన్నాయి కాబట్టి తప్పనిసరిగా బెయిల్ కోసం ఆర్గ్యుమెంట్ చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను, నాతో పాటు మధుసూదనరావు గారు, మేమందరం కూడా ఆర్గ్యుమెంట్ చెప్పుకుంటూ ఏమన్నాం అంటే ఈ కేసులతోటి ఆ కేసులకు ఎలాంటి సంబంధం లేదు. ఈ కేసులన్నీ కూడా సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం మరి హైకోర్టు సర్క్యులర్ ప్రకారం బెయిల్ తప్పనిసరిగా ఇవ్వాలి కాబట్టి అని మేము వాదించడం జరిగింది. కోర్టు కూడా మా వాదనను 50,000 పూచికత్తుపై అలాగని పర్సనల్ బాండ్పై బెయిల్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటు ముఖ్యంగా ఎప్పుడు పోలీసులు పిలిచినా అప్పుడు రావాలనే ఒక కండిషన్ మాత్రం పెట్టడం జరిగింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ తరఫున, ప్రభుత్వం తరఫున ప్లీడర్ గట్టిగా వాదించడం జరిగింది. ఖచ్చితంగా జైలు పంపాలి, జ్యుడిషియల్ రిమాండ్ అని చెప్పినట్టు సమాచారం ఉంటుంది. మీరు ఈ కండిషన్స్ మిగతా ఏ కండిషన్స్ పెట్టగలరు? ఇప్పుడు 2 కండిషన్స్ 50,000 పూచికత్తు, దాంతో పాటు పర్సనల్ బాండ్ ఇవ్వండి. దాని ప్రకారం ముఖ్యంగా వాటికి సంబంధించిన ఏంటంటే ఎప్పుడు పోలీసులు పిలిచినా అప్పుడు రావాలని ఒక కండిషన్ తప్ప వేరే కండిషన్స్ లేవు. మొత్తం థ్యాంక్ యూ రామ్ దాస్. మరింత సమాచారం తెలుసుకుందాం. దీనిలో ఇప్పుడే కొద్దిసేపటి ఆ సిగ్నేచర్ చేస్తున్నారు బెయిల్ సంబంధించినటువంటి పేపర్స్ మీద. దానిలో చూస్తున్నాం మనం ఇప్పుడే కొద్దిసేపటి క్రితమే జ్యుడిషియరీ జడ్జి ముందు నుంచి బయటకు రావడం జరిగింది. మొత్తం మీద భారీ బందోబస్తు సంబంధించినటువంటి దానిలో ఒకసారి చూస్తున్నాం. దీనిలో ఒకసారి ఆ కౌశిక్ రెడ్డితో మాట్లాడదాం. మనం దీనిలో పర్టిక్యులర్ గా ఉన్నారు, దీనికి సంబంధించి మనం ఒకసారి చూద్దాం. కొద్దిసేపట్లో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. రామ్ దాస్, మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులు ఊపిరి పీల్చుకున్నారు. దీనికి సంబంధించి దానికి సంబంధించి చూస్తున్నాం. ఇప్పుడే వెళ్తున్నటువంటి పరిస్థితి, మొత్తం మీద క్యాంప్ ఆఫీస్కి వెళ్ళి చేస్తున్నటువంటి పరిస్థితి గమనించవచ్చు. దీనికి సంబంధించి ఓకే కూల్ రామ్ దాస్, ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడికి దాదాపు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా శ్రేణులు చేరుకోవడం జరిగింది. మరికొద్దిసేపటికి మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉన్నది. రామ్ దాస్, మనం ప్రస్తుతం చూస్తున్నాం ఇదంతా కూడా కరీంనగర్ జ్యుడిషియరీ కోర్టు బ్యాక్ సైడ్ లో ఉన్నటువంటి పరిస్థితిని చూస్తున్నాం, అబ్జర్వ్ చేస్తున్నాం. ఒక టెన్సివ్ సిచ్యువేషన్ నుంచి రిలాక్స్ అయ్యాడు పాడి కౌశిక్ రెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్యే. దీనికి సంబంధించి కండిషన్ బెయిల్, 2 పూచికత్తులు, ఒక 50,000 రూపాయల డిపాజిట్ సంబంధించినటువంటి ఆదేశాల మేరకి రిపీట్ చేయరు, ప్రొవోక్ చేయరు అనేటువంటి కండిషన్ మీద కూడా ఆర్గ్యూ జరిగినట్టుగా మనకు సమాచారం అందింది. ఇప్పుడే
రవీందర్ సింగ్ అలాగే మరొక క్రిమినల్ లాయర్ అడ్వకేట్ మధుసూదన్ రావులు వాదించడం జరిగింది పబ్లిక్ ప్రాసిక్యూటర్ ని. అలాగే జడ్జిని కన్విన్స్ చేసి దానికి సంబంధించి బెయిల్ పిటిషన్ సాధించడంలో విజయం సాధించారు. మరికొద్ది సేపట్లో మీడియాతో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. మనం ఒక్కసారి ఆ క్రిమినల్ అడ్వకేట్ మరో అడ్వకేట్ అందుబాటులో ఉంటా ఆయన మాట్లాడదాం, మనం లైవ్ లో ఆయనతో కూడా మాట్లాడదాం. ఒక్క నిమిషం. దీనికి సంబంధించి మనం చూస్తున్నాం మధుసూదన్ రావు వాదించారు ప్రధానంగా. దీనికి సంబంధించి సార్ ఒకసారి లైవ్ లో ఉన్నారు మీరు. ఏ కండిషన్స్ మీద రిలీజ్ చేయడం జరిగింది, ఏం వార్క్ చేశారు? చెప్పండి పర్వాలేదు. ఈ పోలీస్ వారి ఆర్గ్యుమెంట్ ఏంటంటే ఈయన రిపీటెడ్ గా ఇదే క్రైమ్స్ చేస్తుండు, రిమాండ్ చేయాలని వాళ్ళు ఆర్గ్యుమెంట్ చేశారు. మేము కౌశిక్ రెడ్డి గారి తరఫున ఏదైతే ఆయన మీద చెప్పిన ఆరోపణలన్నీ కూడా 5 సంవత్సరాల లోపే శిక్ష పడే కేసులు ఏమాత్రం ఉన్నాయి. తర్వాత సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ప్రకారం సెంథిల్ కుమార్ కేసులో ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారంగా రిమాండ్ యాక్సెప్ట్ చేయరాదు. ఎందుకంటే ఆయన మీద నేరాలు 5 సంవత్సరాల లోపు ఉన్నాయి. ఆయన ఏదైతే ఆరోపించబడ్డ నేరాలు ఏదైతే ఉన్నాయో ఆ నేరాలన్నీ కూడా ఏదైతే ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ గా పబ్లిక్ ఇష్యూస్ రిప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే జరిగింది. అందుకొరకే అవి అన్ని కన్సిడర్ చేసుకుంటూ బెయిల్ మన మేజిస్ట్రేట్ కోర్టు 50,000 2 జామీన్లతో బెయిల్ గ్రాంట్ చేశారు. అంటే ఒక ప్రొవోక్ చేసినట్టుగా 351, 352 ఉంది, 126 ఉంది. ఇవన్నీ సెక్షన్లను పరిశీలిస్తే మోర్ దాన్ 7 years అవకాశం కూడా ఉన్నాయి. అంటే వాళ్ళు ఏదైతే సెక్షన్స్ ఉన్నాయో ఆ సెక్షన్స్ ఏదైతే ఆరోపణ చేసిందో ఆరోపణ ప్రకారం 7 years అబౌవ్ సెక్షన్ 7 years లోపల సెక్షన్లు ఉన్నాయి. అది మా వాదనలు కన్సిడర్ చేసి బెయిల్ గ్రాంట్ చేశారు. మొత్తం మీద వాదనలు చేసిన తర్వాత బెయిల్ గ్రాంట్ చేశారు. ఈ సెక్షన్ అన్ని కూడా బిలో 7 years కాబట్టి ప్రజల కోసం ప్రయత్నం చేస్తూ ప్రశ్నిస్తున్నాడు కాబట్టి ఇవన్నీ కూడా కన్సిడర్ చేయాలని అప్పీల్ చేశారు. మెజిస్ట్రేట్ ముందట అడ్వకేట్ల బృందం దీనికి పరిగణలోకి తీసుకొని కండిషన్ బెయిల్ ఇవ్వడం జరిగింది. పలు సెక్షన్ల ప్రకారం కేసు అయితే ఉంటుంది. అయితే బెయిల్ వచ్చింది రామ్దాస్. దీంతో మరికొద్ది సేపట్లో పాడి కౌశిక్ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడేటువంటి అవకాశం ఉంది. ఆయన ఒకటే చంద్రశేఖర్, ఎలాంటి కండిషన్స్ పెట్టింది కోర్టు, ఎలాంటి షరతులతో బెయిల్ మంజూరు చేసింది? దాదాపు ఈ 3 కేసుల్లో బెయిల్ వచ్చినట్టు ఎప్పుడు పిలిస్తే అప్పుడు హాజరు కావాలి, పోలీస్ స్టేషన్ కి హాజరు కావాలి, ఎక్కడికంటే అక్కడికి హాజరు కావాలి. ప్రొవోక్ చేసే విధంగా ప్రవర్తించరాదు, మరొకసారి రెచ్చగొట్టే విధంగా శాంతి భద్రతలకి విఘాతం కలిగించేగా చర్యలు చేపట్టడానికి వీల్లేదు అని చెప్పేసి కండిషన్ పెట్టడం జరిగింది. 2 షూరిటీ ఇవ్వడం జరిగింది. 50,000 డిపాజిట్ నమోదు చేయడం జరిగింది. దాని షూరిటీస్ బాండ్స్ ఇచ్చారు. దాని కండిషన్ మీదనే వాళ్ళు బయటకు రావడం జరిగిందని చెప్పేసి వారి తరఫున కౌశిక్ రెడ్డి తరఫున వాదించినటువంటి న్యాయవాదులు ఒకవైపు మధుసూదన్ రావు, మరొక వైపు మాజీ మేయర్ రవీందర్ సింగ్ ఆ బృందం వాదించడం జరిగింది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గతంలో ఇచ్చినటువంటి తీర్పు ఏదైతే ఉందో కోర్ట్ ఆఫ్ రికార్డ్ గా పరిగణలోకి తీసుకోవచ్చు. దాని ఆధారంగా చేసుకొని బిలో 7 years కన్విక్షన్ కాబట్టి ఖచ్చితంగా బెయిల్ రావాలని అని చేసినటువంటి ఆర్గ్యుమెంట్ ను దృష్టిలో పెట్టుకొని బెయిల్ మంజూరైంది. అయితే ఇప్పుడిప్పుడే ఈ సమాచారం అనుకున్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలందరూ సైతం ఆయన్ని కౌశిక్ రెడ్డిని అభినందిస్తున్నారు. కౌశిక్ రెడ్డిని తీసుకుని వెళ్లారు. ఆయన స్థానికంగా ఉన్నటువంటి క్యాంపు కార్యాలయంలో మాట్లాడడానికి సిద్ధంగా అన్నారు. పోలీస్ స్టేషన్ నుంచి వచ్చేటువంటి క్రమంలో సైతం ఒక క్లారిటీ ఇచ్చారు. నేను ప్రశ్నిస్తూనే ఉంటాను, 6 గ్యారెంటీలు అమలయ్యేదాకా ప్రశ్నిస్తాను, దళిత బంధు విషయంపై ప్రశ్నిస్తాను, రైతుల కొరకి, ప్రజల కొరకి, దళితుల కొరకి నా నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రశ్నిస్తాను, ఆపేదే లేదు అనేటువంటి కోణంలో ఆయన ఉన్నారు. అయితే శాంతి భద్రతలకి ఎలాంటి విఘాతం జరగకుండా రెచ్చగొట్టే చర్యలు చేపట్టకుండా ఉండాలనేటువంటి నిబంధనని ఫాలో కావాల్సిందే అని చెప్పేసి ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కొంత ఉపశమనం అయితే పాడి కౌశిక్ రెడ్డికి లభించిందని చెప్పుకోవచ్చు. చంద్రశేఖర్, ప్రస్తుతం